అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ టెండర్లు దక్కించుకున్న వారికి ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు దక్కించుకున్న వ్యాపారులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను పెట్టిన షరతులపై వ్యాపారులతో చర్చించినట్టు తెలిసింది. అంతేకాకుండా మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వైన్ షాపులు నడుపుకోవాలని, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పర్మిట్ రూమ్ నడుపుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయితే తాను పెట్టిన రూల్స్ పాటించాల్సిందేనని, లేకుంటే వైన్ షాప్లు తిరిగి వాపస్ చేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంలా మార్చేందుకు రాజగోపాల్ రెడ్డి కృషి చేస్తున్నారు. అందుకే రాష్ట్రమంతటా అమలు చేసే మద్యం పాలసీ తన వద్ద చెల్లదని అంటున్నారు. అందుకే మునుగోడుకు కొత్త రూల్స్ సెట్ చేస్తూ బహిరంగ ప్రకటన కూడా చేశారు. ఇటీవల మద్యం దుకాణాల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. వారికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన సందేశం పంపించారు. వైన్ షాపులు ఊరి బయటే ఉండాలని, సిట్టింగ్ నడపకూడదన్నారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదు, సిండికేట్ ఉండొద్దని స్పష్టం చేశారు. అదే సమయంలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే మద్యాన్ని విక్రయించాలని రూల్ పెట్టారు. ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం, మానవ జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారతే మా ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, నియోజకవర్గ ప్రజలు, యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని తన కోరిక అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఎక్సైజ్ అధికారులను కలిశారు. దీనికి సంబంధించిన ప్రచార పత్రాలను వారికి అందజేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందని అనుచరులు చెబుతున్నారు. మునుగోడు యువత మద్యానికి బానిసలు కావద్దని అంటున్నారు. అలాగే గతంలో అనేక గ్రామాల్లో యువత తాగుడుకు బానిసై విచక్షణారహితంగా ప్రవర్తించడాన్ని రాజగోపాల్ రెడ్డి చూశారని గుర్తు చేశారు. వీరిలో ఎంతో మంది యువకులు 30 ఏళ్ల లోపు వారే తాగుడుకు బానిసై చనిపోతే, మహిళలు చిన్నతనంలోనే భర్తను కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని, తమ పిల్లలను పోషించడానికి వారు పడరాని పాట్లు పడుతున్న ఆవేదనలో నుండి వచ్చిన నిర్ణయమే బెల్ట్ షాపుల నిర్మూలన, మద్యం షాపుల సమయాల మార్పు అన్నారు. అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దాంతో ఈ వ్యవహారాన్ని పలువురు వ్యాపారులు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం ఒక్కటే మద్యం పాలసీ ఉంటుందని మంత్రి జూపల్లి ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తీరుగా రూల్స్ ఉండవు, ఒక్కో లీడర్కు ఒక్కో ఆలోచన ఉండొచ్చు, కానీ చట్టం అందుకు ఒప్పుకోదు. ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ తప్పకుండా చట్టాన్ని, ప్రభుత్వ పాలసీని ఫాలో కావాల్సిందే అని తెగేసి చెప్పారు. అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పాలసీకి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం వెనక రాజకీయ అక్కసు ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరిగితే, మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంతోనే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా కొన్ని సందర్భాలలో సీఎం రేవంత్ రెడ్డిని పరోక్షంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ హైకమాండ్ కు పార్టీ పెద్దలు ఓ నివేదిక కూడా పంపించారు. అయితే హైకమాండ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆలోపే మరోసారి హాట్ టాపిక్ అయ్యారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తాజాగా మునుగోడులో మద్యం వ్యాపారులకు మరోసారి షాక్ ఇచ్చారు. మునుగోడులో తన రాజ్యాంగమే అమలు చేయాలంటూ అల్టిమేటం జారీ చేశారు. అయితే ఈ సమావేశానికి చౌటుప్పల్ మండల వైన్స్ దక్కించుకున్న వ్యాపారులు హాజరు కాలేదు. దాంతో మునుగోడులో ఎమ్మెల్యే నిర్ణయంపై కొందరు వ్యాపారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని స్పష్టమవుతుంది.
మొత్తం మీద డిసెంబర్ 1 నుంచి కొత్త వ్యాపారులు మద్యం షాపులు తెరవాల్సి ఉంది. ఆలోపే రాజ్ గోపాల్ రెడ్డి కొత్త రూల్స్ ప్రకటించారు. దాంతో వ్యాపారులు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం పెట్టిన రూల్స్ పాటించాలా లేక సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని వ్యాపారం చెయ్యాలా అని భయపడుతున్నారట. అయితే ఈ విషయంలో ప్రభుత్వం రాజ్ గోపాల్ రెడ్డి కన్విన్స్ చెయ్యాలని కోరుతున్నారట. చూడాలి మరి ఈ మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్తుందో. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.